Guys, welcome to Lucky Sports Shop. We will let SRH versus DC మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే వైజాగ్ స్టేడియం లో జరగబోతుంది. ఆఫ్టర్నూన్ 3:30 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే ఇక్కడ 16 IPL మ్యాచెస్ జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 8 టైమ్స్ విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా 8 టైమ్స్ విన్ అయ్యారు. సో ఈ మ్యాచ్ లో అయితే టాస్ అంత కీలకం కాదనుకుంటున్నారు, ఎందుకంటే డ్యూ కూడా రాదు ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి. సో మోస్ట్లీ చేజింగ్ తీసుకుంటే మాత్రం కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. టార్గెట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 272 లాస్ట్ టైం KKR వాళ్ళు స్కోర్ చేసిళ్ళు. అలాగే బెస్ట్ ఫిగర్స్ చూసుకుంటే మాత్రం ఆడమ్ జాంపాకు ఉన్నాయి. ఇప్పుడు SRH స్క్వాడ్ లో ఉన్నాడు, ఈ గ్రౌండ్ లో ఆడబోతున్నాడు. సో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఆడేటప్పుడు 6 వికెట్స్ అయితే తీసిండు, 19 రన్స్ ఇచ్చి. అవి బెస్ట్ ఫిగర్స్ ఆడమ్ జాంపాకు ఈ గ్రౌండ్ లో. అలాగే హైయెస్ట్ చేజ్ అయితే 209 చూసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ DC అన్న ఫస్ట్ మ్యాచ్ చేజ్ చేసిళ్ళు అగైన్స్ LHG. సో ఇవైతే గ్రౌండ్ స్టార్ట్. ఈ మ్యాచ్ కంప్లీట్ గా SRH బ్యాటింగ్ వర్సెస్ ఢిల్లీ బౌలింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే SRH బ్యాటింగ్ అయితే సూపర్ గా పర్ఫామ్ చేసిండు. ఫస్ట్ మ్యాచ్ లో 286 రన్స్ స్కోర్ చేసిండు, IPL సెకండ్ హైయెస్ట్ స్కోర్ అది. ఇక లాస్ట్ మ్యాచ్ లో కొంచెం క్లిక్ గాలే, అయినా కానీ 109 రన్స్ వరకు అయితే పుష్ చేసిండు. సో వికెట్స్ ఆడుతున్నా అటాకింగ్ ఆడుతున్నారు కాబట్టి అప్రోచ్ అండ్ ఇంటెంట్ అయితే చాలా నచ్చిందని చెప్పొచ్చు. సో అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో కూడా. ఒక మ్యాచ్ ఫెయిల్ అయితే వాళ్ళ ప్లాన్స్ అయితే చేంజ్ చేసుకోరు, అటాకింగ్ అని ఆడతారు. అదే కొంచెం సక్సెస్ఫుల్ గా ఉంది కాబట్టి వాళ్ళకి. ఇక DC దగ్గర మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో కాబట్టి ఇది ఒక మంచి కాంటెస్ట్ చెప్పుకోవచ్చు బాల్ కి బ్యాట్ కి. ఇక ఈ గ్రౌండ్ లో కూడా కొంచెం హైయెస్ట్ స్కోర్స్ రావడానికి అవకాశం ఉంది ఉప్పల్లాగానే. సో లాస్ట్ సీజన్ సో ఇండియా మ్యాచెస్ జరిగినప్పుడు కూడా మంచి స్కోర్స్ అయితే వచ్చినాయి ఈ గ్రౌండ్ లో. ఇక SRH గురించి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో మంచి క్లిక్ అయిన వాళ్ళు బ్యాటర్స్ అయితే 286 రన్స్ స్కోర్ చేసేళ్ళు. సెకండ్ మ్యాచ్ లో కొంచెం వాళ్ళు టాప్ ఆర్డర్ స్ట్రగుల్ అయినప్పుడు అయితే 190 రన్స్ స్కోర్ చేయగలిగిళ్ళు. సో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా 190 రన్స్ వరకు స్కోర్ చేయడం అయితే చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు మనం SRH తరఫు నుంచి. అదొక పాజిటివ్. ఇక వాళ్ళ యంగ్స్టర్స్ కూడా బాగానే పర్ఫార్మ్ చేసిళ్ళు. అనికేత్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో చాలా 5 6 4 6 ఒకటి 36 రన్స్ అయితే స్కోర్ చేసిండు మంచి స్ట్రైక్ రేట్ తో. అభినవ్ మనోహర్ అయితే 2 ఛాన్సెస్ ఇచ్చినా కానీ అంత యూజ్ చేసుకోలేకపోయిండు. ఇక కొంచెం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళకి మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ టాప్ ఆర్డర్ ని అవుట్ చేసే బౌలర్స్ కూడా DC దగ్గర ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ గురించి అయితే చూసుకోవాలి వాళ్ళు. ఇక SRH బౌలింగ్ గురించి చూసుకుంటే LHG తో జరిగిన మ్యాచ్ లో అయితే SRH బౌలింగ్ ఎంత వీక్ ఉందో LHG బ్యాట్స్ అయితే చూపెట్టిండు. సో బౌలింగ్ అయితే గో టు బౌలర్ అయితే కనిపిస్తలే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వికెట్ కావాలంటే ఒక బౌలర్ కి బాల్ ఇస్తే వికెట్ తీస్తారనే బౌలర్స్ అయితే కనిపిస్తలేరు. సో అందరు కూడా ఒక ఓవర్ క్లిక్ అయితే ఒక ఓవర్ రన్స్ లీక్ చేసేసారు. సో ఫస్ట్ మ్యాచ్ లో షమి సిమర్జిత్ అయితే పవర్ ప్లే లో మంచి బ్రేక్ త్రూస్ అయితే ఇచ్చిళ్ళు. కానీ సెకండ్ మ్యాచ్ లో వేయలేకపోవడంతో LHG అయితే 15 ఓవర్స్ లోనే చేంజ్ చేసేసిళ్ళు వాళ్ళు. అలాగే SRH బ్యాటర్స్ ని ఎలా కట్టడేయాలో LHG బౌలర్స్ అయితే చూపెట్టిళ్ళు. వాళ్ళ అటాకింగ్ బ్యాటింగ్ స్టైల్ తగ్గట్టు వీళ్ళ అటాకింగ్ బౌలింగ్ కూడా వేసిళ్ళు. సో DC కూడా అదే ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర మంచి మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఇక DC బ్యాటింగ్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం ఫెయిల్ అయినప్పటికీ అశుతోష్ హీరోయిక్స్ వల్ల అలాగే విప్రాజ్ లాంటి యంగ్స్టర్స్ అటాకింగ్ ఆడడం వల్ల వాళ్ళు చేజ్ అయితే చేసిళ్ళు, మ్యాచ్ అయితే విన్ అయ్యారు. సో మ్యాచ్ లో KL రాహుల్ కూడా యాడ్ అవుతుండు మిడిల్ ఆర్డర్ లో కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ కొంచెం సాలిడ్ వస్తుంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ JFM అభిషేక్ కొరల్ నెంబర్ 3 లో పంపిళ్ళు. సో నెంబర్ 3 లో వచ్చే అవకాశం ఉంది. KL రాహుల్ అయితే మోస్ట్లీ నెంబర్ 4 లో రావచ్చు, లేకుంటే స్టబ్స్ నెంబర్ 4 ఆడతా అనుకుంటే KL రాహుల్ నెంబర్ 5 లో రావచ్చు. మోస్ట్లీ సమీర్ రిజ్వీ ప్లేస్ లో KL రాహుల్ వచ్చే అవకాశం ఉంది మ్యాచ్ లో, అదే అనుకుంటున్నా. అక్షర్ పటేల్ అయితే నెంబర్ 5 లో వస్తే రావచ్చు, లెఫ్ట్ హ్యాండర్ కావాలంటే, లేకుంటే నెంబర్ 6 లో రావచ్చు. అశుతోష్ అయితే ఫినిషర్ ఉంటాడు. ఇక DC బౌలింగ్ కూడా సూపర్ ఉందని చెప్పొచ్చు. మిచెల్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి చాలా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు వీళ్ళ దగ్గర. ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకున్న మాత్రం ట్రావిస్ హెడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ని చాలా సార్లు అవుట్ చేసిండు T20 లో. మిచెల్ స్టార్క్ అయితే రన్స్ స్కోర్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది ట్రావిస్ హెడ్ అగైన్స్ట్ మిచెల్ స్టార్క్. సో లాస్ట్ సీజన్ లో జరిగిన సెమీఫైనల్ అండ్ ఫైనల్ క్వాలిఫైర్ 1 అండ్ ఫైనల్ లో కూడా మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నాడు. SRH తో జరిగిన 2 మ్యాచెస్ లో అతనే. సో 5 వికెట్స్ కూడా తీసిండు 2 మ్యాచెస్ లోనే. సో టాప్ ఆర్డర్ ని అవుట్ చేయడంలో మిచెల్ స్టార్క్ కీ రోల్ పోషిస్తాడని చెప్పొచ్చు. సో మిచెల్ స్టార్క్ వల్ల పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు SRH కి మ్యాచ్ లో. అలాగే నటరాజన్ కూడా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ అయితే ఆడిపోయలేదు, కానీ ఈ మ్యాచ్ లో ఆడిపించే అవకాశం ఉంది. మోహిత్ శర్మ కన్నా నటరాజన్ బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నటరాజన్ ప్రీవియస్ సీజన్స్ లో SRH ఆడిండు. సో కొంచెం వాళ్ళ బ్యాటర్స్ వీక్నెస్ తెలిసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ లెంత్ వేయచ్చు, ఎలా వేస్తే అవుట్ అవుతారని నెట్స్ లో చాలా సార్లు బౌలింగ్ వేస్తుంటారు కాబట్టి అతనికి తెలిసే అవకాశం ఉంది. సో అదొక కొంచెం ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. అలాగే యార్కర్స్ కూడా చాలా బాగా వేస్తాడు. స్టార్క్ నటరాజన్ డెత్ లో వేస్తుంటే చాలా మంచి కాంబినేషన్ ఉండే అవకాశం ఉంది అదైతే. ఇక ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే స్టార్క్ వర్సెస్ హెడ్, క్లాసెన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్, క్లాసెన్ వర్సెస్ అక్షర్ పటేల్, JFM వర్సెస్ షమి, KL రాహుల్ వర్సెస్ ఆడమ్ జాంపా. సో ఇవైతే మెయిన్ బ్యాటిల్స్ అనుకుంటున్నాను నేను. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో మన పేజ్ కూడా ఫాలో అయిపోండి.